ఓం ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. హరి ఓం తత్సత్. అలాంటి ఇక్కడ మనం అదే మొదటిది అంతే. మూడు 3:7 అయిపోయింది. 3:7 అయింది. దాని భాష్యం కదా. నవ ప్రకరణ భేదాత్ పరోవరీయస్త్వాత్ ఇతి పరోవరీయస్త్వాత్ పరోవరీయస్త్వాదివత్. నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్త్వాదివత. అది కాబట్టి ఇక్కడ నవ ప్రకరణ భేదాత్ పరహావరీయస్త్వాత్ వస్త్వాదివత్ అని ఈ ప్రకరణం భేదం ఉన్నది కాబట్టి ఇది ఏక విద్య అనరాదు. పరోవరీయత్వం వలె అంటే ఇక్కడ పరోవరీయమైనది అంటే ఉద్గీతం వలె భిన్నమే. ఉద్గీత ఏ విధంగా అయితే ఉచ్చస్వరంతో చెప్పేటువంటి రుక్కులు అవన్నీ ఉపాసనా పరంగా భక్తి పరంగా స్వరపరంగా చెప్తారో అలాగా అని విద్యాభేదం ఉంది అని చెప్పేదానికి ఇది వచ్చింది అనమాట. ఇక్కడ మనకు ఉద్గీత ఉపాసన గురించి, ఓంకార ఉద్గీత అక్షరం ఉపాసన గురించి చెప్తూ వచ్చినటువంటి విషయం ఇది. ఇదేంటి అన్యతాత్వాధికరణం జరిగేది. అన్యతాత్వాధికరణం దీంట్లో చాందోగ్య కాండశాఖలో ఉద్గీతములో ఒకే విద్యగా భిన్న విద్యలుగా ఉన్నాయా? పేర్లు ఒకటే కాబట్టి రెండింటిలో దేవాసుర సమరము ఉన్నది కనుక ఇది ఏక విద్యే, దేవాసురుల యొక్క సమర విషయము అని ఒక పక్షం వాళ్ళు చెప్పితే, రెండో పక్షం ఉద్గీతం అవయవమైన ఓంకారం ఒక చోట, ఉద్గీతం చేసే ఉద్గాత ఒక చోట, కనుక రెండు భిన్నములే. ఒక చోటేమో ఓంకారానికి ప్రాధాన్యత, ఇంకో చోటేమో ఉద్గీతము ఉద్గాత చేసేవాడు విషయమై ఉంది. అందుకని భిన్నం. అర్థవాదుల్లో సామ్యం ఉన్నను అంటే ప్రశంసించే వాళ్ళలో రెండు ఒకటే కదా అని చెప్పినా సరే జ్ఞేయ విషయంలో భేదం ఉన్నది. దీనిలో రెండు విద్యలు అని తెలుస్తున్నది అనమాట. ఈ విషయము ఈ ప్రకారంగా కొనసాగింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ప్రకరణ భేదం ఉంది, ఇది ఏక విద్య అని మాత్రం చెప్పరాదు, రెండు విద్యలతో కూడి ఉన్నది అని చెప్తూ దీనికి భాష్యం. నవా విద్య ఏకత్వం అత్ర న్యాయం.
విద్యాభేద ఏవాత్ర న్యాయ ప్రక్రమ భేద న్యాయ కస్మాత్ ప్రకరణ భేదాత్ ప్రక్రమ భేదాత్ ఇత్యర్థః తథా హి ఇహ ప్రక్రమ భేదో దృశ్యతే ఛాందోగ్యే తావత్ ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసిత ఇతి ఏవం ఉద్గీతావయవస్య ఓంకారస్య ఉపాస్యత్వం ప్రస్తుత్య ఇట్లాగా జరిగిందనమాట. నవ విద్య ఏకత్రం అత్ర న్యాయం. అయ్యా ఒకటే కాదు, రెండు భేదములు ఉన్నాయి, ఉపాసనా భేదములు. విద్యాభేద ఏవత్ర న్యాయ, విద్యాభేదములు ఉన్నాయి. ఎందుకని ప్రకరణ భేదం ఉంది, ఆ ప్రకరణం ఈ ప్రకరణం వేరు. ప్రక్రమ భేదాత్ ఇత్యర్థః అని చెప్తూ ఇక్కడ అంతేకాదు తథా హి ఇహ ప్రక్రమ భేద దృశ్యతే. ఇప్పుడు ఆ ప్రక్రమ భేదం ఏది, అది వేరు ఇది వేరు అని చెప్పేటువంటిది ఆ క్రమ భేదం. ప్రక్రమం అంటే క్రమ. ఆ భేదం ఏంటి అంటే చాందోగ్యంలో అక్కడ ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసిత అని ఉంటుంది. ఇత్యేవం ఉద్గీత అవయవస్య, ఈ ప్రకారంగా ఉద్గీతలో ఉండే అవయవాలు ఉంది కదా, ఆవు అట్లా అకార ఉకార మకార. అకార ఉకార మకారాలు ఉద్గీత చెప్పకుండా ఎవడు చేయడు. ఇంకా మీకు మాండూక్యానికి వచ్చినట్లయితే తత్వ విచారం చేసేటప్పుడు అలా స్వరభేదములే ఉంటాం. అక్షరం దేనికి చెప్పినారు, అకారం వల్ల ఏం తెలుసుకోవాలి, విశ్వడు ఈ యొక్క విశ్వము జాగ్రత్త అవస్థ, ఉకారం వల్ల ఏం తెలుసుకోవాలి, సో యొక్క తైజసుడు సప్పనము ఉకారము అలా స్వరభేదాలకి తావలేదు అక్కడ. విషయం పోతుగా ఇక్కడ అవయవాల్ని స్వరయుక్తంగా చేసుకొని ఉద్గీతగా చెప్తారు. అది ఉపాసనలో భక్తి విషయంలో మనసు తాదాత్మ్య విషయంలో చెప్తారు. ఇక్కడేమో అంతరార్థం ఏంటి, అకారం వల్ల మనం ఏం తెలుసుకోవాలి, ఉకారం వల్ల మనం ఏం తెలుసుకోవాలి, దానిని ఆ యొక్క జగత్తుని అకారోకారమకారాల చేత విశ్వ తేజస్సు ప్రాజ్ఞలో అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాన్ని వ్యాపించిన తురియాత్మ విషయం చెప్పాలి. అక్కడ తురియాత్మ భావాన్ని కలిగించి ఉండాలి. ఇక్కడ ఏంటంటే అకారోకార మకారాలలో స్వరయుక్తంగా మనసుని రంజింపజేసేసారు. అది స్వరానికి ఎవరైనా పడిపోతారు దెబ్బకి. స్వరమే స్వరాపానం. స్వరమే స్వరం. వాళ్ళ భార్య స్వరం వాడకుండా, సంగీతం వాడకుండా కానీ మాట్లాడిందంటే తిట్లు. ఒకసారి పాట పాడిందంటే అబ్బా ఏం పాడేవే పాట, స్వరంలో ఏమో ఇలా చేస్తుంది, అర్థమైంది. స్వరం లేనప్పుడేమో ఇట్లా అనమాట. ఈ ప్రకారంగా చాందోగ్యంలో ఇది మనకి వినిపిస్తుంది. ఓం ఇచ్చేదక్షరం ఉద్గీతం ఉపాసిత ఇది ఏవం ఉద్గీత అవయవసి ఓంకారస్య ఉపాస్యత్వం ప్రస్తుత్య. ఎవరైనా సరే మనసులో లయం పెట్టుకోవాలంటే ఓంకార ఉచ్చారణ చేసుకొని ధ్యానంలో నిమగ్నమైపోయి తర్వాతే మొదలు పాట. అందుకనే ఎవరైనా సరే యోగం చెప్పేవాళ్ళు ఇంకెవరైనా సరే ఓమని ధ్యానంలోకి తీసుకెళ్ళాలి మనసుని. అది కూడా చేస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. అట్లా విన్యాసం, ఏ విన్యాసం మీకు నచ్చితే అది. ఆ నచ్చలేదు అనుకోండి, అది వదిలే. అట్లా అనమాట. ఈ ప్రకారంగా
కడుపులో గాలి బయటకు వచ్చేదానికి కూడా ఆ ఓ బాగుంటుంది. మనసులో ఏమయ్యేదానికి ఓం బాగుంటుంది. వాళ్ళు యోగులు కదా, ఆ ఓ అనేటప్పుడు లోపల ఉండేటువంటివి ఉంటాయి కదా, ఏ పొరల్లోనూ గాలి ఉంటుంది కదా, బయటకు వచ్చేస్తుంది. అది యోగులకి, యోగా నేర్పే వాళ్ళకి అంటే బయటకు వచ్చేసేది. ఎట్లయితే కృష్ణారావు సాధన చేస్తారు అట్లాగే ప్రాతకాల సాధన. అవన్నీ కూడా భైరవ ముద్రలుగా ఉండొచ్చు. భైరవ ముద్ర అవి ఈ ప్రకారంగా ఉద్గీత అవయవస్య ఓంకారస్య ఉపాస్యంతో ప్రస్తుత్య అని చెప్పి ఉద్గీత అనగానే అది ఉచ్చర స్వరంతో చెప్పేది ఉద్గీత. చూసా రసతమత్వాది గుణ ఉపాఖ్యానం తత్ర కృత్వా చూసారు, ఒక్కొక్క రసం పుట్టేస్తుంది. ఇది రసతమత్వాది గుణ ఉపాఖ్యానం తత్ర కృత్వా. కాబట్టి రసతమత్వాదులు అంటే ఒక్కొక్క రసం అనమాట. తమత్వాదులు అంటే ఒకదాన్ని మించిన ఒకటి రసం. ఇదేం రసం? నాదరసం. ఈ నాదరసాల వల్ల ఆ గుణాలని, ఆ నాదరస గుణం ఉంది, గుణం అనగానే భావం, దాని గురించి చెప్పే దానికోసం ఇది ఉద్గీత చెప్పబడింది. కృత్వా అత ఖలు ఏతస్య ఏవాక్షరస్య ఉపాఖ్యానం భవతీతి పునః అపి తమేవ ఉద్గీతవయోం ఓంకారం అనువర్త్య. ఈ విధంగా ఓంకారాక్షరము దాని యొక్క ఉపాఖ్యానం దగ్గరికి చేరాలి. మనము ఓంకార స్వరంలోకి మనసు చేరిపోవాలి, ఓంకారం యొక్క అక్షరార్థంలో కూడా చేరుకోవచ్చు. ఇట్లాగా పునః అపి తర్వాత అదే విషయాన్ని ఉద్గీత అవయవం ఓంకారం అనువర్త్య. ఉద్గీత అవయవమైనటువంటిది, ఉద్గీతకు అవయవాలు ఇవి అకార ఉకార మకారాలు, దాన్ని అనుసరించుకొని ఇది ఉంది. కామతే కాదు కదా, ఇంకా నువ్వు చూడండి. దేవాసురాఖ్యాయిక ద్వారేణ తం ప్రమాణముద్గీతం తత్ ప్రాణముద్గీతం ఉపాసాంచక్రీరే ఇది ఆహా. ఈ విధంగా దేవతలు అసురులు నువ్వు చెప్పే స్వరాన్ని బట్టి, స్వరంలో ఏమైనా ఇబ్బంది వస్తే అసురులు, స్వరం చక్కగా జరిగితే సురులు, దేవతలు, అలాగా అదనమాట ఆ ప్రకారంగా. అందుకని ఓంకార ఉచ్చారణ ద్వారా భూత ప్రేత నిశాశాదులన్నీ వెళ్ళిపోతారు. లేకపోతే సరిగ్గా ఉచ్చారణ చేయాలంటే వాళ్ళందరూ వచ్చేస్తారు. అట్లా అనమాట. అందుకని ఎట్లా చెప్తారు మీరు, గట్టి శబ్దాలతో, తిట్టుకోవాల్సిన శబ్దాలతో చేరినప్పుడు బైజార్లో ఉండే రౌడీలందరూ చేస్తారు అక్కడికి వచ్చి. ఏదైనా మంచిగా మాట్లాడుతుంటే ఎవరు వినకుండా, మంచి పాట వినకుండా వెళ్ళిపోతుంటారు. అట్లా అనమాట. పాత సినిమాలు పాటలు వేసిన రసవత్తరంగా ఒక్కడున్నాడు, కుర్రోళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకేదైనా ఈ డీజీ సౌండ్లు, డ్రమ్ సౌండ్లు పెట్టుకోవటండి, అంతా చేరతారు అక్కడ. అట్లాగనమాట. దేవాసురాఖ్యాయిక ద్వారేణ తం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రిరే. ప్రాణం అంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలన్నీ తన్మయమైపోవాలి. ఇది ఒక రకమైనటువంటి ఇంద్రజాలం. ఓంకారం అనే ఇంద్రజాలాన్ని కూడా పడిపోతుంటాయి ఇంద్రియాలు. ఈ ప్రాణాన్ని, ఇంద్రియాలని ఉద్గీతలో కలిపి చేయవల ఇది ఆహా. ఇవి ఉంది. తత్ర ఏది ఉద్గీత శబ్దేన సకలా భక్తి అభిప్రేత
తస్యాశ్చ కర్త ఉద్ఘాత ఋత్విక ఋత్విక తత ఉపక్రమశ్చ ఉపరుద్యేత. ఈ విధంగా వాళ్ళు స్థితి ప్రస్థానాంతరం ఎక్కడి వరకు చెప్తారు. ఈ విధంగా ఉద్గాయం ఇలాగా తత్ర ఇది ఉద్గీత శబ్దేన ఉద్గీత శబ్దం ద్వారా సకల భక్తి అభిప్రియత సకల అనేక రకాల అనేక విధములతో కూడుకున్నటువంటి భక్తిని ఇక్కడ చెప్తారు. తస్యాశకర్త ఉద్గాత, దానికి కర్త ఎవరు? ఉద్గాత అంటే ఋత్విక అనమాట. తత ఉపక్రమస్య ఉపరుద్యేరన్, ఆ విధంగా ఈ ప్రకారంగా ఉపక్రమం చేసుకొని దాన్ని పొందుతుంటారు. లక్షణాస్య ప్రసజ్యేత, లక్షణాల గురించి అంతా కూడా చెప్తారు. ఉపక్రమాంతరేణ చ ఏకస్మిన్, ఈ ఉపక్రమ తంత్రేణ చ అది కింద వచ్చింది పైన వచ్చిందా? ఏకస్మిన్ వాక్యే ఉపసంహారేణ భవితవ్యం తస్మాత్ అత్ర తావత్ ఉద్గీతావయవే ఓంకారే ప్రాణదృష్టి ఉపదిశ్యతే. వాజసనేకే తు ఉద్గీత శబ్దేన అవయవగ్రహణే కారణభావాత్ సకల ఏవ భక్తి ఆవేద్యతే. త్వం న ఉద్గాయ ఇచ్చేపి తస్యాః కర్త ఉద్ఘాత ఋత్విక ప్రాణత్వేన నిరూప్యతే ఇతి. నిరూప్యత ఇది ప్రస్థానాంతరం. అది ఇంతవరకు చెప్పుకొని ముందుకెళ్దాం. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ ఒకటే విద్య అని చెప్తుంటారు. అనడం న్యాయం కాదు అని. ఒకే విద్య కాదు, రెండు రకాల ఉంది. విద్యాభేదము ఉన్నది వాస్తవమే. ప్రకరణ భేదం వల్ల అలా అయింది. ప్రకరణ భేదం వచ్చింది కాబట్టి తెలుస్తున్నది. ఉద్గీత ఉపాసనలో రెండు భేదములు ఉంది. అదే ప్రక్రమ భేదము, ఇదే క్రమభేదం అని అర్థం. చూడండి, ఇచ్చట ప్రక్రమ భేదం కనబడుతున్నది కదా అంటాడు. ఏమిటిది? చాందోగ్యములో ఓం అనే అక్షరమును ఉద్గీతముగా ఉపాసించండి అని ఉంది చాందోగ్యములు. ఓంకారమును సదా ఉద్గీతగా వాడు అని వస్తుంది పాఠం. ఈ విధంగా ఓంకారమును ఉద్గీతగా పాడవలే అని ఉపాసించాలి అని చెప్పేసి అని ఎప్పుడు మనసులో ఏమవుతుందో, ఇంద్రియాల్లో ఏమవుతుందో దాన్ని ఉపాసన అంటారనమాట. అందుకని పాటలన్నీ ఉపాసనగా ఉండాలి. అంతేగాని చెదిరిపోరాదు. ఇప్పుడు గోళీలన్నీ గోతులో పడాలి. వీడు ఏంటంటే గోళీల కుప్ప మీద ఒక పెద్ద రాయి వేసి చెదరగొట్టేస్తారు. ఇప్పుడు పాటలు గోల్లో పడ్డంలే, గోళీలు వేస్తే గోల్లో పడాలి. గోలికాయలు ఆట అంతే కదా, ఏగానే ఒక గొయ్యి తీసుంటాము, ఆ గోతిలో పడాలి. ఇప్పుడు పాటలు ఎలా ఉందంటే ఒక కుప్ప మీద, గోళీల కుప్ప మీద పెద్ద బండరాయి వేస్తే అడే వెళ్ళిపోయినట్టుగా. మైండ్ ఏమన్నా స్టెబిలిటీ ఏముండదు ఈ పాటలకి. లయం కాదు, లయమే కాదు. ఇట్లా చల్లా చెదరైపోతుంది ఇంద్రియాలు. ప్రాణం కొద్దిసేపటికి లేచిపోతుంది దెబ్బకి. ప్రాణం వెళ్ళిపోవడానికే. అందుకని బాంబు శబ్దానికి ప్రాణం వెళ్ళిపోద్ది.
మధురమైన శబ్దానికి ప్రాణం అలాగా లయమైపోద్ది. అది చూసారు. బాంబుల శబ్దానికి ఎందుకు వెళ్ళిపోయింది? బెత్తరపోయారు దెబ్బకి. డామని పగలు కానీ వీడి గుండె ఎదిరిపోయినాడు. మరి ఆ రసవత్తరంగా ఉండే పాటలు చూడు, ఎంత పాటలు అదంతా ఎదిరియాలన్నీ లోపలికి పోయి సర్దుకొని కూర్చొనేసినాయి. అట్లా ఆ ప్రకారంగా అందుకని పాట పాడితే కళ్ళు మూయాలి. ఇది కళ్ళు మూసేటట్టు ఉంది, గుడ్లు బయటకు వచ్చేటట్టుంది ఈ పాటలకి. గుడికాయ బయటకు వస్తుంది, కిడ్నీలు ఎదిరిపోతున్నాయి. అదేం పాటలు రా నాయన, అట్లా ఉంటున్నాయి. అందువల్ల చాందోగ్యంలో ఓం అనే అక్షరం ఉద్గీతగా ఉపాసించండి ఏముందయ్యా అని ఉద్గీతమైనటువంటి ఓంకారమును ఉపాసన చేయమని చెప్పి దాంట్లో అది పృథివ్యాధి రసాలలో గొప్ప రసమని వర్ణించబడినది. పృథివ్యాధి రసాలు భూహో భోహ సోహ ఇత్యాదు అవన్నీ ఆ రసాలలో గొప్ప రసమని వర్ణించి ఇక ఆ అక్షరమునకే వివరణము ఇచ్చేసినారు అని మరలా ఉద్గీతమైన ఓంకారమును అనువర్తించి దేవాసుర కథనాన్ని గురించి కూడా చెప్పారు. దేనివల్ల వీళ్ళందరూ లయమవుతున్నారో చూడండి. ఈ విధంగా ప్రాణ ఉద్గీతమును ఉపాసించిరి. ప్రాణాన్ని ఇంద్రియాలని ఉద్గీతముగా ఉపాసన చేశారు. అంటే ఆ యొక్క ఇంద్రియాలన్నీ లయమయ్యేదానికి ఓంకారాన్ని జోడించి ఉపాసన చేసి ఉద్గీతగా పాడేటప్పటికి ఇంద్రియాలన్నీ లయమిలోయి. అందుకని పిల్లలందరూ కూడా అట్లా నిద్రపోతారు మంచి పాట పాడతారు. ఇంకేమన్నా డామ్ డామ్ అని పాడేటప్పుడు పిల్లలు లేచి కూర్చొని ఏడుస్తారు. కోళ్ళు పరిగెత్తే, కుక్కలు పరిగెత్తే, దేవుడు సౌండ్ అని మాధుర్యం ఉండాలి, లయమైపోవాలి. కోళ్ళు కుక్కలు అన్ని పశువులు గిసువులు అన్ని తలపాలి, ఆడాలి. అట్లాగా శ్రీకృష్ణుడి దగ్గర గోవులన్నీ వచ్చి తాదాత్మ్యం అయిపోతుంది. ఇక్కడేమో పాలు వచ్చేస్తుంటుంది వాటికి ఆటోమేటిక్గా పిండకుండానే ఓ పాటకి వేడుగడానికి పాలు వదిలేస్తున్నాయి. ఇవి అట్లా ఉండాలి పాట. అంతేగాని గుండెలు ఎదిరిపోయేటట్టుగా ఉంటే ఎట్లాగా? గుండెలు ఎదిరా, చెవులు ఎదిరా, ఇంద్రియాలు ఎదిరా, అట్లా ఆ ప్రకారంగా అసురులు లేచిపోయేటట్టు ఉండకూడదయ్యా. ఈ విధంగా ఉద్గీతమైన ఓంకారమును అనువర్తించి దేవాసుర కథనం ద్వారా ఈ ప్రాణోద్గీతాన్ని ఉపాసన చేశారు అని చాందోగ్యంలో చెప్పారయ్యా. అచ్చట ఉద్గీతమన్న పదానికి సామవేదంలోని ఉద్గీతమనగా మొత్తం భక్తి రసమేది. భక్తి రసం ఆ భాగమే ఉంది, భక్తి రస భాగం అని అర్థం చెప్పే దానికి అర్థము భక్తి అనగానే పారవస్యం అని అర్థం. ప్రియా పారవస్య, భక్తి అనగానే ప్రియం అనమాట. పరమ ప్రీతి పారవస్య రూప అని అదే భక్తి. అనన్య భక్తి వసదార్థం. అందుకని భక్తి రసము మీకు తాదాత్మ్యం చెందేదే ఉంటుంది. ఇంకా కారుణ్య భావం అవి కూడా ఉండదు దాంట్లో. కారుణ్య భావం వేరే ఉంటుంది, విషాదం. ఇది ఎట్లా ఉండదు, భక్తి రసం నా ప్రకారంగా ఉంటుంది. కాబట్టి దానికి అర్థం ఎవరంటే ఉద్ఘాత. యజ్ఞానికి ఏ విధంగా అయితే ఋత్విక్కుడు అధ్వర్యుడు ఉంటాడో దీనికి కూడా ఉద్ఘాతగా ఉంటాడు. ఆయనే ఋత్విక్కు అనే అర్థము, మరియు ఆయనే ఋత్విక్కు. ఇక్కడ అదే స్వరయజ్ఞము అంటాం. అనేక యజ్ఞాల్లో స్వరయజ్ఞం, ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, తథాపరే అని లేదా మంచి మంచి పాటలు పాడేవాడు, స్వరయజ్ఞం అది. దాంట్లో ఋత్విక్కుడు ఎవరో ఆ స్వరకర్త. స్వరకర్త పోవాలి. అప్పుడు వాడు దానిలో నుంచి స్వరాలన్నీ పడతాయి. ఆయనే వాళ్ళకి సంకేతాలు చెప్తుంటాడు, ఇట్లా 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 ఇట్లా. స్వరకర్త స్వరం చేసినాడు ఆయన. స్వరం చేసేంత వరకు పాటకి విలువ రాదు, ఏం పాడుతున్నామో తెలియదు. స్వరం చేస్తాడు ముందు,
స్వరకర్త చేసిన తర్వాత వాడు అనుభవించి ఇతరులు అనుభవింప చేస్తాడు. అట్లా ఆ విధంగా గంధర్వులని ఉపాసన చేసుకున్నాడు త్యాగరాజ స్వామి. గంధర్వ ఉపాసన చేసేసినాడు. ఆ ఇంద్రియాలంతా దేవతలు మేల్కొన్నారు. అక్కడ గంధర్వులు ఉన్నారు, సురులు. వాళ్ళందరూ చక్కగా ఆ రసాన్ని ఆస్వాదన చేయించారు ఆయనతో. దేవతల్ని మేల్కొనుకున్నాడు. అదే దేవతలన్నా ప్రాణాలన్నా ఒక్కటే. ఒక సైన్స్ అంతా ఉంటుంది దీంట్లో, ఒక సైన్సే సైన్స్. అట్లా ఈ విధంగా రోగాన్ని మనం దాటేస్తాం, రోగాన్ని మర్చిపోయి ఉంటాం అనమాట. ఆ స్వరంలో, ఓంకార స్వరంలో మర్చిపోతాం. అట్లా ఈ ప్రకారంగా ఓంకారోపాసన అన్న అర్థం కూడా మార్చాలి. ఈ ప్రారంభంలో చెప్పేసినారు. ఓంకారము దాని గ్రంథము సామభాగం, సామవేదాంతర్గతమైనది. దాని ఉద్గాత అని అర్థం చెప్పాలి. దాన్ని ఓంకారాన్ని ఉద్గాతి అని చెప్పాలి. ఉద్గీతం అది. అంత అర్థం మామూలుగా రాదు కనుక లక్షణంగా చెప్పాలి. అంత అర్థాన్ని మనం మామూలుగా చూడలేము కాబట్టి నా లక్షణం ద్వారా చెప్పాలన్నమాట. ఓంకారంలో ఉండే ఆ లక్షణం ద్వారా చెప్పాలి. అందుకని ఓంకారాన్ని ఎవరైతే బాగా ఉపాసించి ఉన్నారో సామవేదం ద్వారా, ఉద్గీత ద్వారా, ఏ విధంగా మాండూక్యార్థం ద్వారా చెప్పి ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతే దాని అర్థాన్ని అకార కర్మకారాల్లో తీయవచ్చును, లేకపోతే రాదు. వాళ్ళ దగ్గరికి పోవాలి. అలాగే ఆ వాక్యం ముగింపు కూడా ప్రారంభానికి తగ్గినట్లుగా చెప్పాలి. అలాగే ఉంటుంది. ఆ వాక్యం ముగింపు కూడా అలాగే ఉంటుంది. అలాగే ఆ వాక్యం ముగింపు కూడా ప్రారంభానికి తగినట్లుగా చెప్పవలెను. చాందోగ్యంలో ఉద్గీత భాగమైన ఓంకారమునందు ప్రాణ దృష్టి చెప్పబడినది. చాందోగ్యంలో ఉద్గీత భాగమైనటువంటి ఓంకారమునందు ప్రాణ దృష్టి చెప్పబడింది. అది ప్రాణ దృష్టి ఉద్గీతం. ఎందుకంటే ఇంద్రియాలే కదా చెయ్యాలి, అందుకనే ఓంకారం ప్రాణదృష్టి చెప్పడు. ఓంకారాన్ని ప్రాణదృష్టి పెట్టారనమాట. ఓంకారంలో అంటే ఇంద్రియాలన్నీ దానిలో చూడాలి. వాజస్నేయంలో మాత్రం ఉద్గీత శబ్దంతో ఏదో ఒక భాగాన్ని గ్రహించే అవకాశం లేదు. వాజస్నేయ ఉపనిషత్తులో ఉంది కదా, రెండు ఉపనిషత్తులు, చాందోగ్యము బృహదారణ్యకం. చాందోగ్యమేమో సామవేదాంతర్గతమైనది, ఇదేమో యజుర్వేదం, ఇది వాజస్నేయం. అందుకని వాజస్నేయంలో ఉద్గీత శబ్దంతో మాత్రమే ఒక భాగాన్ని గ్రహించే అవకాశం లేదు. కారణం లేదు కనుక, ఎటువంటి కారణం లేదు కనుక మొత్తం ఉద్గీత భాగాన్ని స్వీకరిస్తాం. రెండు భాగాన్ని స్వీకరిస్తాం. నీవు మా కోసం ఉద్గానం చేయము అని బృహదారణ్యకంలో ఉన్నది. అది త్వం న ఉద్గాయ. నహ అంటే త్వం న అంటే నకారం అంటే నిషేధం కాదు, నహ అంటే మాకు, మా కోసం అని గానకర్త ఉద్గాత అయిన ఋత్విక్ ప్రాణమేన నిరూపింపబడుచున్నది. ఆ గానకర్త ఎవరైతే ఉద్గాతున్నాడో ఆయన ప్రాణమే, ఋత్విక్ ప్రాణమే అయినా. అంటే ఎవరైనా ఋత్విక్ ప్రాణంతోనే ఉద్గాత చెయ్యాలి, అంటే ఇంద్రియాలతోనే చెయ్యాలి. ఇంద్రియాలన్నీ కలవాలి, పంచ జ్ఞానేంద్రియాలు కలవాలి, అలాగే శ్వాస నిశ్వాసాదులుగా కలవాలి, అట్లా మనసు కలవాలి. కనుక ఇది వేరే విద్య, అది కనుక ఇది వేరే విద్య అని చెప్పేసి. యజ్ఞంలో ఉద్గీత అనే ఋత్విక సామవేదంలో కొన్ని సూక్తాలను గానం చేస్తాడు. యజ్ఞ భాగాలలో యజ్ఞాలు చేసేటప్పుడు ఋత్విక్ సామవేదాల్లోని కొన్ని సూక్తాలను గానం చేస్తుంటాడు. అందులో ఒక భాగము భక్తి రస ఉద్గీతము అని అర్థము. భక్తి రసం ఉద్గీతం. అందుకని నారదుడు వారు కూడా ఇప్పుడు ఈ ఉద్గీతం చేస్తూ సామగానం చేస్తూ ఉంటాడు అని. అట్లా
ఈ ప్రకారంగా చెప్పి రెండవ భాగానికి పోతున్నారు. యదపి తత్ర ఉద్గీత సమానాధికరణ్యం ప్రాణస్య తదపి ఉద్గాతృత్వేన ఏవ దిదర్శితస్య ప్రాణస్య సర్వాత్మత్వ ప్రతిపాదనార్థమితి న విద్యా ఏకత్వం ఆవహతి సకల భక్తి విషయః ఏవ చ సకల భక్తి విషయః ఏవ చ అని చెప్పి తత్రాపి ఉద్గీత శబ్దః ఇతి వైషమ్యం వైషమ్యం న చ ప్రాణస్య ఉద్గాతృత్వం అసంభవేన హేతునా పరిత్యజ్యతే ఉద్గీత భావవత్ ఉద్గాతృభావస్యాపి ఉపాసనార్థత్వేన ఉపదిశ్యమానత్వాత్ ప్రాణవీర్యేణ ఏవ చ ఉద్గాత్రం కరోతి ఇతి కరోతి ఇతి న అస్తి అసంభవః తథా చ తత్ర ఏవ శ్రావయితుం వాచా చ హ్యేవ సప్రాణేన చ ఉద్గాయత ఇతి న చ వివక్షితార్థ భేదే అవగమ్యమానే వాక్యశ్చాయ అనుకారమాత్రేణ సమానార్థత్వం అధ్యవసాతం యుక్తం తథా హి అభ్యుదయవాక్యే పశుకామవాక్యే చ త్రేధా తండులాన్ విభజ్యేద్యే మధ్యమాః స్యుః తానగ్నయే ధాత్రే పురోడాశమ అష్టకపాలం కుర్యాత్ ఇత్యాది నిర్దేశ సామ్యే అపి ఉపక్రమ వేదాత్ అభ్యుదయవాక్యే దేవతాపనయః అధ్యవసితః పశుకామవాక్యే తు యాగవిధిః తథా ఇహాపి ఉపక్రమవేదాత్ విద్యాభేదః పరోవర్యస్త్వాదితివత్ యథా పరమాత్మదృష్టిః పరమార్థదృష్ట్యాః అధ్యాససామ్యే అపి ఆకాశో హ్యేవైభ్యః జ్యాయానాకాశః పరాయణం స ఏష పరోవరీయాన్ ఉద్గీతః స ఏషోऽనంతః इति परोवर्यस्त्वा गुणविशिष्टम् उद्गीत उपासनम् अक्ष्यादित्यादिगत हिरण्यमस्वश्रुत
श्रुत्वादि गुण विशिष्ट उद्गीत उपासनात् भिन्नम् न चैतरेतर गुण उपसंहारः एकस्यामपि शाखायां तद्वत् शाकान्तरस्तेषु अपि एवं जातीयकेषु उपासनेषु इति ఇవన్నీ ఇంతవరకు చెప్పారు. ఈ భాష చెప్పుకొని భాషార్థం ముందుకు పోదాం. కాబట్టి ఇక్కడ చెప్పేదానిలో ప్రాణం ఉద్గీతం ఒకటిగా చెప్పడానికి కారణం ఏమిటంటే ఉద్గీతగా ప్రాణాన్ని చూపించారు. ఉద్గీతగా ముందు ప్రాణాన్ని చూపించాడు. ప్రాణాలను ఇంద్రియాలను ఒకటి దానిని సర్వాత్మగా ప్రతిపాదించడం కోసమే దానిని ఆ ప్రాణాన్ని ఉద్గీతని సర్వాత్మభావం చేసుకునేదానికి సర్వాత్మ ఇవన్నీ కూడా ఆ ఉద్గీతలో లయమవుతుంది. ప్రాణాలన్నీ కూడా ఆ విధంగా ప్రాణాలు లయమైనాయి అనుకోండి, సమస్త ప్రాణాలు కూడా లయమైపోతుంది కదా. గుంపును పెట్టి ఒక మంచి పాట పాడుతున్నారంటే ఆ గుంపు వాళ్ళందరూ దానిలో లయమయ్యాలనే కదా. ఇప్పుడు చాలా మంది వస్తారు, ఆ పాట వింటుంటారు, ఆ స్వరం వింటుంటారు, అందరూ లయం అవ్వాలనే కదా. ఆ విధంగా ఏదైనా దేవత దర్శనం చేసుకుంటారు, అందరూ ఆ దేవతలో లయం అవ్వాలని కదా. ఆ విధంగా యజ్ఞహోమాదుల్లో కూడా జనాలందరూ కూడా దానికి ఆ యొక్క ఉపాసనలో వాళ్ళ ఇంద్రియాలన్నీ చేరిపోవాలనే కదా. ఆ ప్రకారంగా సర్వాత్మగా ప్రతిపాదించడం కోసమే వచ్చింది ఈ ఉద్గీత అనేటువంటి ప్రాణోపాసన. కనుక ఈ రెండు విద్యలు ఏక విద్యలు కావు. ఈ రెండు విద్యలు ఏదైతే ఉందో ఉద్గీతలో రెండు భాగాలు, అది ఒకటి విద్య కాదు అని చెప్పి, ఒకటే కాదు అని చెప్పి. ఎందుకంటే అందులో ఉద్గీత శబ్దము సకల సామభాగమును చెప్పేదిగా ఉంది. ఒకటేమో ఒక ఉద్గీత శబ్దము సకల సామభాగాన్ని చెప్పేదిగా ఉంది. ఇది తేడా. ప్రాణము ఉద్గీత ఎలా అవుతుందయ్యా అని అచేతనం కదా అంటే దాన్ని చెప్తున్నాడు. అని అసంభావం అన్న కారణంగా కాదనరాదు. అది ఆ విధంగా మీరు అదే అసంభవము అనే కారణాన్ని చూపించి కాదనరాదు. అది ఉద్గీతం కావటానికి కారణం ఏంటి అంటే ఉద్గీతం కావటమైన ఉపాసన కోసమే చెప్పబడిన భావనలు కనుక ఉద్గీత అనేది ఉపాసనే కదా, స్వీకరించవలసినవి. కాబట్టి ఉద్గీత అయిన ఋత్విక్ ఉందండి. ఉద్గీతను చెప్పేటువంటి ఉద్గానం చేసేవాడు ఋత్విక్ ప్రాణబలంతోనే ఉద్గానం చేస్తున్నాడు. మరి మీరు ఒంట్లో ప్రాణం లేకపోతే, శ్వాసలో ప్రాణం లేకపోతే, వాక్కులో ప్రాణం లేకపోతే, గొంతులో ప్రాణం లేకపోతే, కడుపులో ప్రాణం లేకపోతే ఉద్గీతము చేయడు, పాడలేడు, స్వరయుక్తము చేయలేడు, మంత్రపఠనము చేయలేడు. బాగా హుషారుగా ఉండాలి అనమాట, బాగా తిని ఉండాలి, అప్పుడే కదా చేసేది. ప్రాణబలం ఉండాలి. ఉద్గాతగా చేయవలసిన పని చేస్తాడు అంతే. కనుక ప్రాణం ఉద్గాత కావటం అసంభవం కాదు. కాబట్టి ప్రాణం ఉందే ఉద్గాత కావటం అనేది సంభవమే కానీ అసంభవం కాదు. అదే ఇక్కడ శృతి చెప్పినది, వాక్కుతో ప్రాణంతో అతడు ఉద్గానం చేసెను అన్నాడు. వాక్కు ప్లస్ ప్రాణము, ఎందుకంటే వాక్కు కూడా ప్రాణమే కాబట్టి కర్మేంద్రియ విషయం. అలాగే దానిలో మనసు లయమవ్వాలి, ఇతరేంద్రియాలు లయమవ్వాలి కాబట్టి అదంతా కలిపి ఉద్గానం చేశారు అని చెప్పదలసిన విషయంలో తేడా కనబడుతుంటే వాక్యంలో కాస్త పోలిక ఉన్నంత మాత్రం చేత సమానార్థకమన్న నిశ్చయం చేయరాదు. ఎందుకంటే చూడండి, అభ్యుదయ ఫలం చెప్పే వాక్యములోనూ తండులములను 3గా విభజించి అందులో మధ్యరాశి ద్వారా అగ్నికి అష్టాకపాల పురోడాశమును హోమము చేయవలెను అన్న విషయం సమానంగా ఉన్నదయ్యా అన్నట్టు కర్మకాండ విషయం. అభ్యుదయ ఫలం అంటే ఫలాన్ని ఇచ్చేదాన్ని అభ్యుదయం అంటారు. అభ్యుదయము శ్రేయస్సు రెండుంటాయి.
అభ్యుదయమసి చేస్తే వస్తుంది. శ్రేయస్సు అంటే మోక్షాన్ని కలిగించేది. రెండు ఉంటాయి, రెండు రకాలు. అంటే కర్మకి వాడుతున్నారు ఉద్గీతని. ఇంకోటి ఏంటంటే ఇంద్రియాలు లయమయ్యి ఉపాసనలు చేసి అట్లాగా మనసుని లయం చేసేసుకుంటుంటారు అట్లా. అందుకని రెండు ఒకటి కాదు. కాబట్టి ఈ ప్రకారంగా తండులము అంటే బియ్యం, ఆ బియ్యాన్ని మూడు భాగాలుగా చేసి అందులో మధ్య రాశి ద్వారా అగ్నికి అష్ట కపాల పురాడాసనం హోమం చేయవలను. 3 భాగాలుగా చేసుకొని వండి ఆ ముద్దలు చేసి యజ్ఞంలో వేయడం, అది పురాడాసం అన్న విషయం సమానంగా ఉన్నది. కానీ ఉపక్రమంలో భేదం ఉన్నది. ఉపక్రమంలో భేదం వచ్చేసింది. ఎట్లాగంటే అభ్యుదయ వాక్యంలో కొందరు దేవతలు తొలగింపబడి కొంతమంది కొత్త దేవతలు చేర్చబడినారు. అంటే అభ్యుదయ కర్మలో ఎప్పుడు కూడా దేవతల్ని భిన్న భిన్నాలుగా చేయాలి. అనేక దేవతలు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఇంద్రదేవుడు, మృత్యుదేవుడు, ఇట్లా దేవతలు అట్లా ఆ విధంగా కొత్త దేవతలంతా ప్రయోగం చేసినారు. కొత్త దేవతలు అనగానే ఎక్కడి నుంచో వచ్చేది కాదు, కొన్ని వాటిని దేవతలుగా భావం చేసేస్తారు. కొన్ని సమిధలు కానీ ద్రవ్యాదులు కానీ అవి కూడా దేవతలుగా భావించి చేస్తారు. కాబట్టి కొత్త దేవతలు. పశుకామ వాక్యంలో ఒక యాగం చెప్పారు. పశుకామన అంటే పశువులు కావాలి అనే యాగం. పశుకాం. ఇప్పుడైతే మనకి డబ్బు అవి ఇవి, అప్పుడు పశువులే ధనం. ఇప్పుడు కూడా అదే మనకి ఇప్పుడు తెలియకుండా జరుగుతుంది. వాడు డబ్బు సంపాదించే పొలం కొంటాడు, తోటలు వేసుకుంటాడు, పశువులు పెంచుతాడు, ఫారం చేసుకుంటాడు. అంటే వాడికి అది వ్యాపారం అనమాట. పాల వ్యాపారం ఎంత జరుగుతుంది? సామాన్యమైన పాడి పంటలు ఇవన్నీ వ్యాపార విషయాలు అనమాట. చేస్తున్నారు కదా. అందుకనే గ్రోతింగ్ డబ్బులు పోగేయాలంటే అమూల్ వాడు ఉన్నాడు, మిన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కదా అది. మా విదేశాల్లో గిస్టిల్ ఉంటాయి. అవన్నీ ఏమిటి? అవన్నీ పాల వ్యాపారమేగా. కొత్తగా నేర్పాలా నువ్వు? మాకు ఎప్పటి నుంచో ఉంది కదా, ఇక్కడ కొత్తగా నేర్పే పని లేదు, ఎప్పటి నుంచో అది ఉంది అనమాట. వాడు ఏం చేస్తాడంటే అక్కడ పాలే కాదు కదా, అన్ని ప్రోడక్ట్లు అన్నీ ఉంటాయా, సబ్బులు తయారు చేయాలా, స్నోలు తయారు చేయాలా, మళ్ళీ ఆ పశువుల్ని మళ్ళీ కటింగ్ చేసి అమ్ముకోవాలా, ఇన్ని ఉంటాయి వాడికి. మనం కొన్ని వదిలేయచ్చు. కొన్ని ఆ పశువుల్ని అది ముసలి పశువుల్ని అట్లా చేయం, మనం పోషి పడేస్తాం. వాడు దాన్ని కూడా లాభం చేసేస్తాడు. అట్లా ఈ విధంగా కొత్త దేవతలు చేర్చబడినారు. పశుకామ వాక్యంలో ఒక యాగం చెప్పారు కనుక ఏకవాక్యం సమానం. రెండు యాగాలు ఒకటే అనరాదు కదా, అన్ని మంత్రవాక్యాలతోనే కదా, అన్ని ఓంకారంతోనే కదా, రెండు భిన్నభిన్నాలుగా ఉన్నాయి చూడు. అందుకనే మీకు ఈశావాస్య మంత్రాదుల్ని రెండు చేసి చెప్పాలి. అంతా రెండు చేసి చెప్పాలి. మరి ఆత్మజ్ఞానానికి వాడాలి ఈశావాస్య మంత్రాలు అంటే ఉత్సవంత్ర మంత్రాలనే వాడాలి. మిగిలిన ఉపాసనా మంత్రాలు ఉన్నాయి, వాటిలో నుంచి బయటపడేదానికి చెప్పాలి. అందుకని ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పిన తర్వాత మరి కర్మిష్ఠుడి కోసం వేరే ఉంది, జ్ఞానుల కోసం వేరేగా ఉంది. రెండు ఉంటాయి వేరే. అలాగే ఇచ్చట కూడా ఉపక్రమంలో తేడా వల్ల ఓంకారం మొత్తం సామభాగం విద్యలో తేడా చెప్పాలి. ఓంకారాన్ని రెండుగా చెయ్యాలి, పరాపరాలై పరోవరి ఇస్తు మొదలైన వానిలాగా ఉన్నది. ఇది చూసుకోండి. కావాలంటే ఆకాశ విద్యలో పరమాత్మ భావన సమానంగా చెప్పబడింది. ఆకాశ విద్య అంటే ఆత్మ పరమాత్మ ఆకాశవాగా సర్వవ్యాపకుడు అని చెప్పేసి ఆ విధంగా చెప్పాలి. అయినా వీటన్నిటికంటే ఆకాశము జ్యేష్ఠముగానున్నది. వీటి అన్నిటికంటే కూడా ఆకాశము జ్యేష్ఠ, పెద్దది. జాయమానాకాశ పరాయణం ఆకాశో హి వైభ్యో జాయమాన ఆకాశ పరాయణ
నారాయణం అని చాందోగ్యంలో ఆకాశమే గొప్పదిగా పెద్దదిగా ఉన్నది అని చెప్పేస్తున్నారు. ఈ విధంగా జ్యేష్ఠముగా ఉన్నది పరమగతి అని కూడా చెప్పినారు. అది చివరి గతి. ఈ ఉద్గీతము పరాత్పరము అనంతము అని పరాత్పరత్వాన్ని గురించి మొదలైన గుణాలతో కూడిన ఉద్గీత ఉపాసనము ఆదిత్యగతమైన అది అని చెప్పేసి ఇది పరాత్పరముగా ఉన్నదయ్యా, అనంతముగా ఉన్నదయ్యా. పరాత్పరత్వం మొదలైన గుణాలతో కూడినటువంటి ఈ ఉద్గీత ఉపాసన ఆదిత్య గతమైనటువంటి విషయాలుగా చెప్పారు. అక్షిలో ఉండేటువంటి ఆదిత్యుడు, ఆదిత్యుల్లో ఉండేటువంటి చూసారా తేజస్సు, అక్షిలో ఉన్న తేజస్సు ఒకటేనని చెప్పినారు. యదా ఆదిత్యగతం తేజ జగద్భాసేతే కలం. బంగారు మీసములు గడ్డములు గలవాడని చెప్పిన ప్రత్యేకమైన ఉద్గీత ఉపాసన కన్నా భిన్నమే. కాబట్టి ఆయన ఆదిత్యుడు ఇవి ఉన్నాయి కదా కిరణాలు, మీసాలు. ఆదిత్యుడికి కిరణాలు ఉన్నాయి, మీసాలు, బంగారు మీసాలు. అర్థమైందా? దాంట్లో పోటీ పడి మనం కూడా గడ్డం పెంచినాం అనుకోండి, అప్పుడు కొలత వేయాలి. ఈయన గడ్డాన్ని బట్టి తపస్సు ఎంత చేసినాడని. ఆ ప్రకారంగా సూర్యుడు అబ్బో బహుమీసములతో స్వర్ణమీసములు కలిగి ఉన్నాడు అనమాట. అందువల్ల ఆదిత్యగతమైన బంగారు మీసములు గడ్డములు గలవాడని ఆయన చెప్పిన ప్రత్యేకమైన ఉద్గీత ఉపాసన కన్నా భిన్నముగానే ఉన్నది. అదంతా ఆ ఉపాసన వేరు, ఇది వేరు. ఇవి రెండు ఒకే శాఖలో ఉన్నా కూడా అన్య గుణములు ఉన్నాయి. గుణోపాసన, గుణకోపాసన అంటారు. అన్యోన్య గుణములను కలుపుకొనడం కుదరదయ్యా. అలాగే శాఖాంతరములో ఉన్నది శాఖాంతరం. ఆ శాఖలు వేరు, ఈ శాఖలు వేరు. ఉపాసనా శాఖలు వేరు. ఎందువల్ల కైవల్యోపనిషత్తు వగైరా కొన్ని వస్తాయి, అన్ని ఉపాసనా శాఖలు ఉంటాయి దాంట్లో. అలాగే మీకు శ్వేతాశ్వేతరం ఉంటుంది, ఉపాసనా శాఖలు ఉంటుంది. ఉపాసనా శాఖలు ఎలా కలుపుకుంటారంటే ఎప్పుడైతే శివుడికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి మంత్రాలు వచ్చినాయి అనుకోండి, ఇది ఉపాసనా శాఖలు. ఉమా సహాయం అని ఉంటుంది, ఆ ఉపాసనా శాఖలు అనమాట. అవన్నీ వస్తుతంత్రాన్ని పూర్తిగా చెప్పవు, ఉపాసన కలిసే ఉంటాయి. అలాగా ఈశలో కూడా ఉంటుంది. అట్లాగా హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం అని ఉపాసన. కేనలో కూడా ఉంటుంది. రెండు ఒకే శాఖలో ఉన్న అన్యోన్య గుణములను కలుపుకొనడం కుదరదు. అలాగే శాఖాంతరంలో ఉన్న ఇలాంటి ఉపాసనలో భిన్నత్వాన్ని గుర్తించవలసినది. ఇది ఏం ఉపాసన అయ్యా అని అన్నీ ఒకటే కాదు, వేరువేరుగా చెప్పాలి. హరే రామ హరే కృష్ణ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఇలా పూజలు విధానాలు ఇవన్నీ ఉంటాయి. దాన్ని చక్కగా విడదీసి చెప్పాలి. అన్నీ ఒకటే అనకూడదు. అన్నీ ఒకటే అంటే కుదరదు. కర్మ ఉంటుంది, ఉపాసన ఉంటుంది, వస్తుతంత్రం ఉంటుంది, కర్తతంత్రం ఉంటుంది, పితృలోకయానం ఉంటుంది, దేవలోకయానం ఉంటుంది, ఇవన్నీ మనిషిలోకయానం ఉంటుంది. మనిషిలోకం అంటే ఇది ఇక్కడే పుట్టి చావడం. పితృలోకం అంటే పితృదేవతల దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళీ వెనకటికి వెళ్ళిపోవడం. దేవలోకం అంటే దేవలోక యానం, హిరణ్య గర్భుడు పర్యంతం దేవలోక యానం ప్రయాణం. ఇట్లా ఈ ప్రకారంగా ఆయతనాలు ఉంటాయి దానికి. ఇలా చెప్పారు వేడి చేసి. ఈ ఫైనల్ సూత్రం చూడండి. సంజ్ఞాతశ్చేత్ తదుక్తమస్తి తదపి సంజ్ఞాతశ్చేత్ తదుక్తమపి తదుక్తమస్తి తదపి. కాబట్టి సంజ్ఞాతః చేత తద్ ఉక్తం అస్తి తు తదపి అని వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏకనామధేయం వల్ల కూడా అలా చెప్పామంటే చూసారా, ఉద్గీతాదులు ఎందున ఒకే సంజ్ఞ ఉన్నది కదా. కాబట్టి ఆ విధంగా చెప్పకూడదు. ఏకనామధేయం వచ్చినా సరే ఉన్నా సరే అలా చెప్పడం అంటే ఉద్గీతాదులు ఎందు కూడా ఒకే సంజ్ఞ ఉంది కదా.
ఉద్గీతాదుల మీద ఒకే సంజ్ఞ పేరు వచ్చినా సరే రెండుగా విభజన చేశారు. అది ఉపాసన ఏమిటి అట్లా. కాబట్టి ఒకటి కాదు రెండు రెండే అని చెప్పడం. దీన్నే అనితాద్వాధికరణం అని పేరు పెట్టి చెప్పారు. ఇప్పుడు దాని విషయంలో చెప్తున్నారు. అత ఉచ్యేత సంజ్ఞైకత్వాత్. సంజ్ఞ అంటే పేరు, పేరు ఒకటే కదా. విద్యా ఏకత్వమత్ర న్యాయం. అది వేదం అనే పేరు వచ్చింది, ఒకటే పేరు కాబట్టి రెండు ఒకటే అర్థం చెప్పదు కదా. దాంట్లో పరాపరములు ఉంటాయి కదా. వేదం అనే పేరుతో పరాపరములు వేదమే. కర్మకాండ వేదం ఉంది, జ్ఞానకాండ వేదం ఉంది, మరి ఒకటే కాదు కదా. అట్లాగే ఇక్కడ కూడా అంతే. సంజ్ఞ పేరు ఒకటే అయినా సరే ఓంకారము రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ఉపాసనా భాగంగా ఉంది. సంజ్ఞ ఏకత్వాత్ విద్య ఏకత్వమత్ర న్యాయం అంటాడు. ఉద్గీత విద్యా ఇది ఉభయత్రాపి ఏకా సంజ్ఞ ఇది. కాబట్టి ఉద్గీత అనే ఇది కూడా ఒకటే పేరుతో ఉన్నదే, మరి రెండు చోట్ల ఒకటే పేరు వచ్చింది కదా అంటే కుదరదు. తదపి న ఉపపద్యతే ముక్తం హి ఏతత్ నవా ప్రకరణ భేదాత్ పరో వరీయస్త్వాత్ ఇతివత ఇతి తదేవ చ అత్ర న్యాయతరం. శృతి అక్షరానుగతం హి తత్ సంజ్ఞా ఏకత్వంతో శృతి అక్షర బాహ్యం ఉద్గీత శబ్దమాత్ర యోగాత్ లౌకికైః వ్యవహర్తృభిః ఉపచర్యతే అస్తి చ ఏతత్ సంజ్ఞా ఏకత్వం ప్రసిద్ధ భేదేషు అపి పరోవర్యత్వాత్ ఉపాసనేషు ఉద్గీత విద్యా ఇతి తథా ప్రసిద్ధ భేదానామపి అగ్నిహోత్రదర్శ పూర్ణమాసాదీనాం కాటక ఏకగ్రంథ పరిపఠితానాం కాటక సంజ్ఞా ఏకత్వం దృశ్యతే తథా ఇహాపి భవిష్యతి యత్ర తో నాస్తి కశ్చిత్ ఏవం జాతీయకో భేదహేతుః తత్ర భవతు సంజ్ఞా ఏకత్వాత్ విద్యా ఏకత్వం యథా సంవర్గ విద్యాదిషు. ఇదంతా వేదానికి సంబంధించినటువంటి కర్మ ఉపాసనలు వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క మాటలు అన్నమాట. ఆ శబ్దాలన్నీ అట్లాంటివి. కాబట్టి ఇక్కడ సంజ్ఞాతశ్చేత్ ఏతదోక్తమస్తి తు తదపి అని ఒకటే పేరు ఉంది కదా. అలా చెప్పారంటే ఉద్గీతలు ఎందుకు కూడా ఒకే సంజ్ఞ ఉన్నది కదా. ఇక్కడ రెండు చెప్పారు కదా ఉద్గీతలో. అలాగా ఒకే పేరున్నా సరే అది రెండు విద్యలు ఉంటాయి, పరాపర విద్యలు. ప్రతిదానికి రెండు విద్యలు ఉంటుంది. ఓంకారంలో రెండు ఉంటుంది. ప్రతీకోపాసన ఒకటి ఉంటుంది చూసారా. ఓంకారము ఒకటి ప్రతీకం ఉంటుంది, ఒకటేమో సాక్షాత్ జ్ఞానం ఉంటుంది. అందుకనే ఆ విద్య వేరు, ఈ విద్య. బ్రహ్మ విద్య వేరు, ఉపాసన దేవ విద్య వేరు. ఇట్లా అనమాట. ఒకటి ఆ ప్రకారంగా గుర్తించుకోవాలి. అన్నీ ఒకటే ఒకటే అనకూడదు, రెండు ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పెడతారు ఇవన్నీ అంటే అంతఃకరణం రెండు రకాలుగా ఉంటుంది. ఇంద్రియ దృష్టి ఉంటుంది, మనసు దృష్టి ఉంటుంది, సూక్ష్మ బుద్ధి దృష్టి ఉంటుంది. అందుకని విద్యలు కూడా విభజన చేసేసి
దేనికి దేనికి విభజన చేయాలంటే బుద్ధి తారతమ్యాలు ఉన్నాయి కదా లోకంలో. ఒకటే బుద్ధి ఎక్కడుంది, వాళ్ళకి వేరే చెప్పాల్సిందే, అంతే తప్పదు. అంతేకాదు కదా, ఒకే మనిషికి రెండు బుద్ధులు ఉంటాయి, మూడు బుద్ధులు కూడా ఉంటాయి. చిన్నప్పుడు ఒక బుద్ధి ఉంటుందా, మధ్యలో తర్వాత బుద్ధి ఉంటుందా, మళ్ళీ ఇంకో బుద్ధి ఉంటుందా, కొత్తగా విద్యలో చేరేటప్పుడు ఒక బుద్ధి ఉంటుందా, తర్వాత విద్య చివరికి వచ్చేటప్పుడు ఇంకో బుద్ధి వచ్చేసి బుద్ధులు మారే చూడు. అట్లా అనమాట. అందుకనే విద్యలు కూడా ఆ విధంగా వేరు వేరు చేసే చెప్పాలి. లేకపోతే చెబితే కర్మ ఉపాసనలు ఇవన్నీ ఎలా చెప్తావయ్యా, అట్లాగా అనమాట. ఈ ప్రకారంగా ఒకే పేరు కనుక ఉద్గీత ప్రాణ ఇచ్చట ఒకే విద్య అనడం న్యాయం కదా. ఉద్గీత అనేదాన్ని ప్రాణ విద్య ప్రాణోపాసన అని చెప్పచ్చు కదా. అంటే రెండు చోట్ల ఉద్గీత అని ఉన్నది కదా, ఒకటే పేరే కదా అంటే నో నో అలా కుదరదు. వేరే వేరే సబ్జెక్టులు ఇవన్నీ. ఈ విషయం అందుకనే ఎవడైనా సరే వేదం చదువుతున్నాడంటే అదేదో వేదం అంటే వేదాంతం అనుకోవద్దు, లేనిపోనివన్నీ. వేదం అంటే వేదం కదరా, వేదం అంటే వేదాంతం కదరా. వేదాంతం వేరు, వేదం వేరు. వేదాంతానికి వేదమే ప్రమాణము, కర్మకాండికి కూడా వేదమే ప్రమాణము. రెండు ఒకటి ఎలా అవుతాయి? నీ వేదం చదువుతున్నానంటే నువ్వేమన్నా బ్రహ్మ విద్యార్థి, వేదాంత విద్యార్థి నువ్వు కాదు, కానే కాదు. అది వేరు, ఇది వేరు, అది డిఫరెన్స్ ఉంది. అట్లా అనమాట. కుదరదు అని చెప్పేసి అట్లా. అందుకని చిన్న చిన్న బుడ్డు పిల్లలు తీసుకొచ్చేసి వేదాంతం అంటే కుదరదు అక్కడ, అయ్యో పారిపోతారు దెబ్బకి. బుడ్డు పిల్లలు తీసుకొచ్చేసి అవి వేదం చెప్పేసి వల్లి వేయరు అంటే వల్లి వేసేస్తాడు వాడు. వాడికి వల్లి వేయడం తేలిక చిన్నప్పటి నుంచి. ఎందుకురా చిన్నప్పటి నుంచి చెప్తాడు, నోరు తిరుగుతుందండి వాడికి. వల్లి వేసే పని వాడికి. వేదాంతం వల్లి వేసేది కాదు. దీంట్లో చిన్న బుడ్డు వాళ్ళు ఉండరు. అమ్మా ఇంకేమన్నా ఉందా, ఏమరా నీకు వైరాగ్యం వచ్చింది అంటే వీళ్ళందరూ ఇంట్లో చెప్పొచ్చినారు. ఇంట్లో తల్లిదండ్రులు వచ్చి వదిలిపెట్టిపోయినారు. వేద విద్యార్థులంతా వేదాంతానికి వదిలిపెట్టి వెళ్ళి పారిపోయినారు దెబ్బ దొంగగా. గోడ దూకి పారిపోయినారు వాళ్ళు. గోడ దూకి పారిపోయే వాళ్ళందరూ వేదాంతులు. అర్థమైందా? చెప్పడా తల్లికి చెప్పడు, విష్ణుమూర్తి సిరికేం చెప్పడు అన్నట్టుగా ఏం చెప్పడు. అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో బజార్కి పోతానన్నో, వచ్చేసేసి కాలేజీకి పోతానో, స్కూల్కి పోతానన్నో, అక్కడికక్కడే పలాయనం. వీళ్ళు ఎత్తుక్కోవాలి. వేద విద్యకి అలా కాదు. ఇద్దరు పేరెంట్స్ వచ్చే మా వాడికండి వేదం నేర్పించరా, రేపు ఎప్పుడైనా సరే ఎక్కడైనా టెంపుల్లో చేరతాడు, లేని పారాయణ చేస్తాడు, గణపాఠం చేస్తాడు, హోమాలు చేసుకుంటాడు. భక్తి మార్గం అంటే సార్. అట్లా వేదాంతం వేరు, వేద విద్య వేరు. కాబట్టి రెండింటికి ప్రమాణం వేదమే. మళ్ళా రెండింటికి ప్రమాణం వేదమే. అట్లా అనమాట. కుదరదు ఈ విషయం నవ ప్రకర అనే సూత్రంలో వచ్చింది. ఆ సూత్రం వద్ద చెప్పబడినది అదే ఇచ్చట న్యాయము, అదే ఇక్కడ న్యాయం అండి స్వామి. అది వేదము యొక్క అక్షరాల వలన తెలిసిన విషయము. అందుకనే వేద విద్యని చిన్నపిల్లలు చెప్తుంటే వేదాంతం తెలుసుకున్నాడు, ఊరే నీ నోట్లో ఎంత వజ్రాలరా అని వీడు అనుకుంటాడు. ఎందుకనే దిశశ్చమే వాయుశ్చమే ఇంద్రశ్చమే అంటున్నావు. ఎవరి మమ్మ అంటున్నాడు, నాది నేను అంటున్నావురా ఇవన్నీ. వాడికి ఏం అర్థం కాదు అసలు. అట్లా అనమాట. వేదము నోట్లో నాన్నంత మాత్రం చేత మైండ్లో నాందది. అయ్యారా వేదాంతం మైండ్లో నాంతుంది, వేదము నోట్లో నాంతుంటుంది. అట్లా అందుకని అది వేదం యొక్క అక్షరాల వలన, శృతి ప్రమాణాల వలన తెలిసిన విషయము. వేదం యొక్క అక్షరాల వల్ల తెలుస్తున్నది. శృతి ప్రమాణం ముందే విద్యేవేది తవ్యేతో పరాచ అపరాచ అని ఉంది. అది తెలిసిన విషయమే. మీకు ఒకే సంజ్ఞ, వేదమే సంజ్ఞ, ఓంకారమే.
ఆ ఓంకారం బాహ్య ఓంకారం వేరు, అంతర ఓంకారం వేరు, జ్ఞాన ఓంకారం వేరు, ఉపాసనా కర్మ ఓంకారం వేరు. ప్రతీకమైనదేమో అక్షరాలు, ప్రత్యేకమైనదేమో ప్రత్యేకమైనటువంటిది మాత్రం అక్షరరహితము, అపాత్ర. అట్లా ఒకే విద్య అనడం వేదవాక్య బాహ్యమైనది అర్థము. ఒకే విద్య అంటున్నావు కదా, అది వేదవాక్య బాహ్యమైన అర్థం. వేదం వేదం అంటాం. ఇక్కడ వేదం అంటే అది కదయ్యా, మేము చెప్పేది వేరు, ఆత్మ పరమాత్మ. ఇది మాది. ఈ ఈ రెండింటి ఎందు ఉద్గీత శబ్దం ప్రయోగించబడింది, నిజమే కాదలేదు కదా. శబ్ద ప్రయోగించడం వల్ల లోకుల ఔపచారిక ఉద్గీత విద్య అంటున్నారు. రెండింటిని పట్టుకోని, ఒకటి ఉద్గీత విద్య కాదు, పారాయణ ఘనాపాఠం చేసేది కాదు, ఘనాపాఠం చేసేది కాదయ్యా. లేదంతా గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేసేది ఒకటి, ఒకటేమో వల్లి వేసేది, ఒకటి వల్లి వేసేది, ఒకటేమో శ్రవణం చేసేది. అట్లా రెండు వేరు. అగ్నిహోత్ర దర్శ పూర్ణమాసాదులు. అందుకనే వేదం ఆశీర్వచనానికి మనకు వస్తుంది. వేద పాఠశాల పెట్టామన్న పుణ్యమో ఏదో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పుణ్యపాపాలకు చెందినది ఆ వేదం. ఇది పుణ్యపాపాలు దాటింపజేసేటువంటి వేదార్థం. పుణ్యపాపాలు దాటింపజేసేస్తుంది. అట్లా ఎప్పటి నుంచో నీ పేరు ఉంది అనుకోండి, ఆ పేరు తెలియగానే, నీ పేరు నీకు తెలియగానే, అమ్మా ఎంత పేరు నాకు పెట్టినారో మా తల్లిదండ్రులకు, ఆశ్చర్యపోతాం. నా పేరు ఇంతవరకు ఈ పేరుతో ఉన్నాను నేను, నాకు తెలియదే. అగ్నిహోత్ర దర్శనమాసాది యాగాలకు భేదం ప్రసిద్ధమే. అగ్నిహోత్ర దర్శపూర్ణమాసాదులు ఉన్నది. అగ్నిహోత్రము, అమావాస్య యాగము, పౌర్ణమాస యాగము, ఈ యాగాలకు భేదం ఉన్నదని ప్రసిద్ధమే కదా. వాటిని కాటకం అనే ఒక గ్రంథంలో చెప్పినారు. కఠోపనిషత్తులో కూడా చెప్పినారు. ఓంకారం 2 విధాలని చెప్పినారు కదా. ఓంకారం 2 విధాలని చెప్పారు కదా. అది 3 వరాల్లో 1 వరం మాత్రమే ఆత్మజ్ఞానం ఉన్నది. 2 వరాలు ఇహలోకానికి స్వర్గలోకానికి చెందినవి అని చెప్పినారు కదా. పితృలోక దేవలోక ఇత్యాది విషయాలుగా చెప్పినారు కదా. ఉంది అక్కడ ఓంకారం కూడా 2 రకాలుగా ఉంది అక్కడ కఠోపనిషత్తులో. అందువలన కాటకం అన్న సంజ్ఞ వచ్చింది దానికి. గ్రామే కట ప్రోక్తం అనే పూర్వం గ్రామాల్లో కట చెప్పుకునేవారట. అందుకని కాటకం అనేటువంటి ఒక గ్రంథంలో అందువలన కాటకం అన్న సంజ్ఞ వచ్చింది. అలాగే చూసారా, కాటకం అనేటువంటి ఒక శాఖ అనమాట. దాన్ని బట్టి కాటక శాఖ వల్ల కఠోపనిషత్తు వచ్చింది. లేకపోతే దానికి వేరే పేరేలే. కటశాఖ నుంచి తీసుకున్నారు కాబట్టి కాటకమైంది. యజుశాఖ నుంచి తీసుకున్నారు కాబట్టి చూసారు వాజస్నేయ శాఖ. అట్లా ఆ విధంగా మీకు కేనోపనిషత్తు కూడా శాఖ నుంచి తీసుకోబట్టి అది కేనోపనిషత్తు మంత్రం ఉంది ముందుగానే. కేనేషత్తు ఉంది కాబట్టి కేనోపనిషత్తు. అట్లా అలాగే వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏది నామధేయం చేస్తారు ఋషులు, అది కంటిన్యూ అయిపోతుంటుంది. ఆ ఋషి వల్ల వస్తుంది. ఇంక 2 రాదు. శాఖలు ఒకే ఈశ అయినా మంత్రం వల్ల వచ్చింది అది. దానికి 2 శాఖలు ఉన్నాయి. మాధ్యందిని కాణ్వ శాఖలు 2 వచ్చింది. కాణ్వ ఋషి ప్రోక్తము, మాధ్యందిని ఋషుల ప్రోక్తం. ఇట్లా వచ్చేసి అట్లా ఈ విధంగా కాటకం అన్న సంజ్ఞ వచ్చింది. అలాగే చెట్టు కూడా కాగలదు ఎక్కడైతే ఇటువంటి భేద హేతు అయినదో. ఎందుకంటే ఓంకారం ఒకడు యోగంలో చెప్తాడు, ధ్యాన యోగాల్లో చెప్తాడు. మాండుక్యం చెప్పేవాని ఓంకారము వాళ్ళు ఓంకారం ఎలా ఉంటుంది, అది వేరు. మనం చెప్పే ఓంకారం వేరు, వాళ్ళు చెప్పే ఓంకారం వేరు. ఎక్కడైనా ఇటువంటి భేద హేతువైనది లేదా అతడు ఏక సంజ్ఞమని బట్టి ఏక విద్య చెప్తుంటారు. అలా చెప్పచ్చు. కానీ రెండు విద్యలు ఉన్నాయి.
సంవర్గ విద్యలలో అంతే కదా, సంవర్గము అనేటువంటిది ఏదైతే ఉందో అన్నిటినీ కలుపుకొని పోయేటువంటిది సంవర్గము. అంటే యజ్ఞ ద్రవ్యాలు, ఆ విధంగా ఋత్విక్కులు, ఇవన్నీ కలుపుకొని సంవర్గ విద్య అంటారు. దాంట్లో అన్ని ఇట్లాగే చెప్తారు అని ఈ ప్రకారం అనితాతత్వాధికరణం అన్యతాత్వాధికరణం సమాప్తమైంది. ఇట్లా చెప్పేసినట్టు. ఇప్పుడు మనకి మూడవ అధికరణము వ్యాప్తి అధికరణము, వ్యాప్తి అధికరణము అని వచ్చేసింది. వ్యాపింపబడేటువంటి అధికరణం. వ్యాప్తేశ సమంజసం. వేదములో ఈ ఉద్గీత ఓంకారము వ్యాపకంగా ఉంది. అన్నిటికీ ఓంకారమే. పరాపర విద్యలకి ఓంకారము వ్యాపకంగా ఉంది. సర్వ వేదములందు, అన్ని వేదాలలో, అన్ని వేదాలంటే వేద శాఖలలో అన్ని కలుపుకొని, పరాపర శాఖలు కలుపుకొని వ్యాపించుకొని ఉన్నది ఉద్గీత ఓంకారము. కాబట్టి ఓంకారము విశేషంగా ఉంది. ఎక్కడ? వేద విద్యలో ప్రతి దానిలో, అన్ని మంత్రాలలో ఓంకారము వ్యాపకమై ఉంది. అయ్యా నీ మంత్రాల్లో నామాలు ఉన్నాయా, దానికి వ్యాపకత్వం ఉందా? ఓంకారానికి వ్యాపకత్వం ఉందా అంటే ఓంకారమే వ్యాపకం. నీ వేదములో ఎప్పుడైనా సరే అన్ని శాఖలకి, అన్ని మంత్రాలకి ఓంకారము వ్యాప్తిగానున్నదా అంటే అవును, అదే బీజాక్షరం. ఓంకారానికి బీజాక్షరంగా ఉంది. ఓటీపీ అంటాం కదా, ఓటీపీ. ఓంకారమే ఓటీపీ. ఓపెన్ కాదు, ఓటీపీ చెప్పుకోవాలి ముందు. అప్పుడు అట్లా. అందువల్ల సీక్రెట్ నెంబర్స్ అనమాట. ఆకారం కారములతో పట్టుకున్నాం. ఇది నెక్స్ట్ క్లాస్లో ఇక్కడి నుంచి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.